సినిమాల విషయంలో హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఒక హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది తెలుసుకుని మిగతా హీరోలు సైతం అలాంటి సినిమాలను చేసి వాళ్లకంటే మనం సూపర్ సక్సెస్ ను సాధించి వాళ్లకంటూ ఒక అడుగు ముందు వరుసలో ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. తమిళ హీరో అయిన విజయ్ మాత్రం తెలుగులో ఉన్న పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇమిటేట్ చేస్తూనే సక్సెస్ లను సాధిస్తున్నారు. రజనీకి తెలియకుండానే పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే జనసేన పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా మారిన విషయం తెలిసిందే. 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత తనకే దక్కింది. 100% సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న ఏకైక పార్టీగా జనసేన పార్టీ చరిత్రలో నిలిచింది. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళనాడు రాజకీయాల్లో కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో విజయ్ సైతం ఒక పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక తమిళనాడులో విజయ్ హవా ఎలా ఉండబోతుంది, విజయ్ తన సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సైతం పార్టీని పెట్టిన 10 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం గా అధికార బాధ్యతలను కొనసాగిస్తున్నారు. విజయ్ కూడా అలాంటి ధోరణిలోనే ఉంటే మంచిది. ఎందుకంటే పార్టీ పెట్టగానే అధికారం వస్తుంది అనుకుంటే అది తన మూర్ఖత్వం అవుతుందని చాలా మంది చెప్తున్నారు. మరి పొలిటికల్ గా తన పవర్ ఎలా ఉంటుంది, తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవగలుగుతాడు, అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన స్టాలిన్ గవర్నమెంట్ ని పడగొట్టే దమ్ము విజయ్కుందా అనే అంశాల మీద చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా విజయ్ తన చివరి సినిమాగా నటించే జననాయకుడు సినిమా సైతం రిలీజ్ కి ఇంకా నోచుకోలేదు. ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ కాకపోవడం వెనుక రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయంటూ అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.